అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ చిరు వ్యాపారస్తులు పెద్ద షాపింగ్ మాల్ పెట్టడం ఎలా. మీ అందరికీ షాపింగ్ మాల్ పెట్టాలని ఉండిద్ది, కానీ చేయడానికి ఎన్నో రకాలుగా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు ఎలా చేయాలనే దానికి ఒక చిన్న లాజిక్, చిన్న పాయింట్ మీకు అర్థమైపోయింది. మీరు ఎన్నాళ్ళ నుంచి మీరు షాప్ చేస్తూ ఉన్నారు కదా, దాని పక్కన మీకు ఏ ఊళ్ళో అయినా సరే పక్క 4-5 షాపులు, కిరాణా షాపులు ఉంటాయి. మీ 4-5 షాపులు కలిపి ఒక షాప్ చేసుకోవాలి. 5 కలిసి చేయటం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏమనంటే ఎక్కువగా నమ్మకం, ఒక 5 కలిసి చేయంగానే డబ్బులు ఏదైనా పోతాయి అనే ఒక భయం ఉండేది. ఆ భయం అవసరం లేదు. ఇప్పుడు అంతా జీఎస్టీ వచ్చేసింది. జీఎస్టీ రావటం వల్ల మనంతా ఆన్లైన్ బిల్లింగే, ఆన్లైన్లో కొంటాం, ఆన్లైన్లో మొత్తం బిల్లింగ్ అంతా ఉండిద్ది. మనం ఎంతసేపటికి మేనేజ్మెంట్ చేసుకుంటే చాలు. 5 కూడా వర్క్ లోడు పెట్టుకోవటం, ఇంక వేరే ఏం చేసుకోవసరలా. ఉన్న షాపునే మీరు ఎలా మార్పు చేసుకోవాలంటే, ఉన్న షాపులో ఒక 5 అడుగులు అందరూ వెనక్కి వెళ్ళండి. 5 ఫీట్ వెనక్కి వెళ్ళిపోయి 5 ఫీట్లో మనం బార్కి గోడ ఒకటే చేసేసేయండి, బోర్డు ఒకటే పెట్టేసుకోండి బయట వైపు. ఆ 5 కౌంటర్స్ మీద 5 కంప్యూటర్స్ పెట్టేసేయండి. బిల్లింగ్ సిస్టమ్ ఒక్కొక్క కౌంటర్లో ఓన్లీ ఫ్యాన్సీ ఐటమ్స్, సబ్బులు, షాంపూలు, పేస్టులు ఇలాంటివన్నీ ఒక కౌంటర్లో మొత్తం ఒక మాల్ మొత్తం అవి ఉంటాయి అనమాట. ఆ పక్క షాపులు కిరాణా ఐటమ్స్, మినపగుళ్ళు, పచ్చిపప్పు, కందిపప్పు, మినపప్పు ఐటమ్స్ ప్యాకింగ్ మొత్తం నీట్గా చేసి అలా పెడతాం. దాని పక్కన మన దగ్గర ఇంకా కొత్త ఐటమ్స్ మన ఇందాళ్ళ అమ్మలో నెయ్యి, పాలు, గుడ్లు, కూరగాయలు, పళ్ళు ఇవన్నీ ఆ కౌంటర్ మొత్తం పెట్టుకోవచ్చు. ఆ పక్కన కిచెన్ వేర్ ఐటమ్స్, ప్లాస్టిక్ ఐటమ్స్, ఇంట్లోకి ఎన్నో రకాల ఉపయోగపడే ఐటమ్స్ మొత్తం దాంట్లో లైన్లో పెట్టుకోవచ్చు. అలా 5 షాపుల్లో 5 రకాలు పెట్టేసుకోవటం వల్ల మనం అంతకుముందు ఒక్కొక్క షాపు వాళ్ళు 100 రకాలు అమ్మేవాళ్ళు. 5 షాపులు కలిపి అన్ని షాపులు అయ్యే దొరికాయి. 100 రకాలే ఉంటాయి, 5 షాపుల్లో ఉంటాయి. ఇప్పుడు అట్లా కాదు, ఒక్కొక్క షాపులో 100 రకాలు కాదు, 500 రకాలు అమ్మచ్చు. అంటే మీ బిజినెస్ ఒకప్పుడు కన్నా ఇప్పుడు 5 డబుల్ అవ్వచ్చు, త్రిబుల్ అవ్వచ్చు అనమాట. ఒక్కొక్క షాపు వాళ్ళు 20,000 రూపాయలు అమ్మితే 5 షాపులు 1 lakh అమ్ముతారు. కానీ ఇలా పెట్టడం వల్ల 2 lakhs 3 lakhs కూడా అమ్మచ్చు. అలాగే దీనివల్ల ఇంకా బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. ఒక్కొక్క షాపింగ్ మాల్కి ఈ రోజున పెద్ద కంపెనీలు, ఫారిన్ కంపెనీలు అన్నీ కూడా 5% నుంచి 15%, అంటే యావరేజ్ 10% అదనంగా డిస్కౌంట్ ఇస్తున్నాయి. స్మార్ట్ బిజినెస్ అని ఒకటి పెట్టింది. ఆటోమేటిక్ మీ పేరు బిల్లు కొట్టంగానే 10% అడిషనల్ డిస్కౌంట్ వచ్చేస్తుంది అనమాట. ఆ బెనిఫిట్ అంతా మీరు కోల్పోతున్నారు. ఇప్పుడు అనుకోండి ఇలా చేశారనుకోండి, మీకు ఆ బెనిఫిట్స్ మొత్తం మీకు అందుతాయి అనమాట. మన షాపింగ్ మాల్ పెట్టడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటనేది మీకు చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ పాయింట్, మనం ఫస్ట్ నుంచి 20-30 సంవత్సరాల నుంచి మనం వ్యాపారం చేస్తున్నాం. ఒక్కొక్కళ్ళని అష్టావధానం చేస్తున్నాం. ఎన్ని పనులు చేస్తున్నాం? సరుకులు కస్టమర్ వస్తే మనం పట్టీలు రాసుకుంటున్నాము, అట్లా సరుకులు తెచ్చి అందిస్తున్నాము, మళ్ళీ పట్లాలు కడుతున్నాము, వాళ్ళకి మళ్ళీ సర్దుతున్నాము, చెకింగ్ చేసుకుంటున్నాము, మళ్ళీ క్యాష్ తీసుకుంటున్నాము, రేట్లు వేసుకుంటున్నాము. ఇంతలోకి మనకు పర్చేజ్ ఏదైనా ఐటెం కావాలంటే మళ్ళీ పర్చేజ్ చేసుకుంటున్నాము, స్టాక్ చెకింగ్ చేసుకుంటున్నాము. అలాగే బయట నుంచి మనం షాప్లో పట్లాలు కట్టుకుంటే బయట మిస్ అవుతుందా, స్టాక్ ఏదైనా మిస్ అవుతుందో లేదో చూసుకుంటున్నాము. ఇన్ని పనులు మనం ఒక్కొక్కళ్ళం ఇన్ని పనులు చేస్తున్నాం. ఇప్పుడు అదే పెద్ద షాపింగ్ మాల్ మనం చేసుకోవటం వల్ల మన సమయం మన చేతుల్లోనే ఉండిద్ది. ఎట్లా? ఇప్పుడు ఆ 4-5 కలిసి చేస్తున్నాము, అందరం కలిసి అన్ని పనులు చేయవసరం లేదు. పర్చేజ్ ఒకళ్ళమే చేసుకోవచ్చు. 5 షాపులు కలిపి ఒకళ్ళే పర్చేజ్ చేస్తాం. అలాగే మనం గోడౌన్స్ ఉంటాయి, 5 గోడౌన్స్ ఉంటాయి. 5 గోడౌన్స్ అసలు ఒకే గోడౌన్ మెయింటైన్ చేసుకుంటే సరిపోద్ది. వర్క్ లోడ్ మీకు ఎప్పుడైతే తగ్గిద్దో మీ పిల్లలు కూడా మీ దగ్గరికి వస్తారు, మీ షాప్లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఏ పిల్లలు కూడా ఈ రోజున చిల్లర కొట్లో రావడానికి ఎవరు ఇష్టపడట్లా. ఎందుకంటే ఇంత కష్టం చేయలేక అందరూ షాపింగ్ మాల్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. షాపింగ్ మాల్ చేయడానికి మనకి ధైర్యం చాలట్లా. అందుకని కొత్త వాళ్ళు వచ్చి షాపింగ్ మాల్ పెడుతుంటే మన వ్యాపారం దెబ్బతింటుంది. మన పిల్లలు వాళ్ళ దగ్గర గుమ్మస్తాలు ఉండాల్సిన పరిస్థితి వచ్చేసింది. అలా కాదు, అందుకని మీరే ట్రెండ్ మార్చండి. మనం చేయొచ్చు, చాలా ఈజీ. అట్లాగే ఇంకొకటి, కలిసిమెలిసి చేసుకోవటం వల్ల వర్క్ లోడ్ తగ్గిద్ది, మనకి అన్నీ తగ్గుతాయి. అలాగే సమాజంలో గౌరవం వచ్చింది. రేపొద్దున మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా కానీ పలానా మాల వాళ్ళ అబ్బాయి అనగానే ఒక గుడ్ విల్ వచ్చేసింది, మీకు ఈజీగా ఉండేది, మీకు కూడా సమాజంలో పేరు వచ్చింది. మనం మాల్ చూసి మనం పెద్ద భయపడవసరలా. వాళ్ళ దగ్గర కన్నా మీ దగ్గర ఎక్కువ ఆయుధాలు ఉన్నాయి. అంటే మీకు ఉన్నంత నాలెడ్జ్ ఈ రోజు నాకు పెద్ద మాల్స్ వాళ్ళ దగ్గర కూడా నాలెడ్జ్ లేదు. ఒకే ఒక పాయింట్ అండి, పెద్ద మాల్స్ వాళ్ళ దగ్గర ఉన్నది ఓన్లీ బ్రాండ్. వాళ్ళు బ్రాండ్ నమ్ముతారు తప్పితే సరుకు నమ్మరు. కానీ మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ ఎవరి దగ్గర లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కొబ్బరి తీసుకోండి, మీరు నల్ల కొబ్బరి, ఎర్ర కొబ్బరి తీసుకుంటే మనం నల్ల కొబ్బరి అమ్ముతాం, మాల్స్ వాళ్ళు ఎర్ర కొబ్బరి అమ్ముతారు. నల్ల కొబ్బరి టేస్ట్ ఉండిద్దని మీకు తెలుసు, మీ కస్టమర్కి తెలుసు, కానీ మాల్స్లో పెట్టరు. అలాగే ధనియాలు ఉన్నాయి, రంగు వేయని ధనియాలు మంచి టేస్ట్ ఉంటాయి, నోట్లో వేసుకుంటే కమ్మగా ఉంటాయి. మన షాపులో అవి అమ్ముతాం. పెద్ద మాల్స్లో రంగు వేసిన ధనియాలే అమ్ముతారు. వాళ్ళకి తెలియదు కూడా నల్ల ధనియాలు అమ్మితే బాగుంటుంది అనే సంగతి తెలియదు. అట్లాగే ఎన్నో ఐటమ్స్, మినపగుళ్ళు కానీ, అలాగే కొబ్బరి కానీ, చింతపండు కానీ, బెల్లం ఉంది, రంగైన బెల్లం మనం అమ్ముతాం. మన మాల్స్లో రంగైన బెల్లం అమ్మరు, ఎర్ర బెల్లం అమ్ముతారు. అలాగే చింతపండు క్వాలిటీ కానీ ఏదైనా సరే మన దగ్గర ఉన్న క్వాలిటీ, మనకున్న తెలిసినంత నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళు ఓన్లీ బ్రాండ్ పెట్టేసి అమ్ముతారు. ఈ ఆయుధాలతోటి మీరు కనుక షాపింగ్ మాల్ పెడితే మీకు బిజినెస్ బ్రహ్మాండంగా ఉండిద్ది.
అలాగే మనకి డిస్కౌంట్ 10% తగ్గుతుందిగా. అట్లాగే డిస్ప్లే అమౌంట్ కూడా పెద్ద పెద్ద కంపెనీలు డిస్ప్లే అమౌంట్లు ఇస్తాయి. మనం ఒక ర్యాక్ కనుక వాళ్ళకి ఇస్తే ఆ ర్యాక్లో వాళ్ళ ఐటమ్స్ పెట్టుకొని మనకి డిస్ప్లే అమౌంట్ కూడా ఇస్తారు. అట్లాగే మన స్టాఫ్ శాలరీస్ కూడా వాళ్ళు ఇస్తారనమాట. కొంత పెద్ద కంపెనీలు వాళ్ళ ఐటమ్స్ ప్రమోట్ చేసుకోవడానికి మనకు స్టాఫ్ శాలరీస్ కూడా ఇస్తారు. అవన్నీ మనం బెనిఫిట్ పొందొచ్చు. మనం ఒక షాపు ఒక 8 hours 10 hours కన్నా ఎక్కువ చేయలేం. అందువల్ల మనకి రెంట్ ఎక్కువ పడిపోతుంది. ఒక షాప్కి 12,000 రూపాయలు అనుకోండి, ఒక పర్ డే ఎంత పడుతుంది మనకి? 400 పడుతుంది. అదే మనం ఇప్పుడు మన షాపింగ్ మాల్లో పెడితే రోజు 16 గంటలు తీస్తాం, అంటే గంటకి 25 రూపాయలు పడుతుంది. అదే మనం కనుక ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం గంటకి 45 రూపాయలు పడుతుంది. అది ఎలాగంటే 4 ఆదివారాలు పోతే 26 రోజులు వస్తుంది. 26 రోజులు 10 గంటల కాడికో లేదా 9 గంటల కాడికో మనం చేసుకుంటే 45 రూపీస్ నుంచి 50 రూపీస్ దాకా పడుతుంది. అంటే రెంట్ సగానికి సగం అయిపోతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, మన ఇంట్రెస్ట్ మనం 5 లక్షలు 10 లక్షలు బ్యాంక్ లోన్ తీసుకొచ్చి పెడతాం, మనకి 1 రూపాయి ఇంట్రెస్ట్ పడిద్ది, తక్కువలో తక్కువ. అదే మనం ఇలా కనుక మనం డబల్ డ్యూటీ కనుక చేసుకుంటే ₹10 వడ్డీనే పడిద్ది. అంటే 8 hours-కి అయినా రూపాయి కడతాము. అదే 16 hours అంటే ఆటోమేటిక్గా ₹10 పడిపోయింది. అదొక మనకు కలిసి వచ్చింది. మన షాపింగ్ మాల్ కూడా 16 hours మనం మెయింటైన్ చేయొచ్చు. ఎలాగంటే మనకి ఎట్లయినా మనుషులు మనం ఉన్నాం, సొంత వాళ్ళు. పొద్దున పూట ఇద్దరు, సాయంత్రం ఈవినింగ్ పూట ఇద్దరు, 16 గంటలు అంటే 8 గంటల ఒకళ్ళు 8 గంటల ఒకళ్ళు పెట్టుకోవచ్చు. దానివల్ల స్టాఫ్ కూడా మనకి 2 డ్యూటీలు వస్తారు. ఇదివరకు మామూలు కిరాణా షాపులో స్టాఫ్ పనిచేయాలంటే అసలు ఎవరు దొరకట్లేదు. ఈ రోజున కిరాణా షాపులో పనిచేయడం అంటే చాలా కష్టమైపోయింది. అదే మనం 8 hours డ్యూటీ కనుక వేసాం అనుకోండి, మార్నింగ్ ఒక 8 hours, ఈవినింగ్ ఒక 8 hours-కి మనం డ్యూటీ ఇచ్చినప్పుడు వాళ్ళు మనకి స్టాఫ్ బాగా దొరుకుతారు. కొన్ని సెక్షన్ వైజ్గా పెడతాం. బిల్లింగ్ ఉంది, ఓన్లీ సేల్ బిల్లింగ్లో చేసే వాళ్ళకి మినిమం శాలరీ ఇవ్వచ్చు. అట్లాగే సర్దుకునే వాళ్ళకి మినిమం శాలరీ ఇవ్వచ్చు. అలాగే పర్చేజ్ అన్ని మెయిన్ పాత్రలన్నీ మీయే ఉంటాయి కాబట్టి తక్కువ శాలరీస్ తోటి మనం ఎక్కువ మేనేజ్ చేయొచ్చు అనమాట. అప్పుడు మనకి ఆటోమేటిక్గా మనకు కలిసి వచ్చేది. ఇవి కూడా కంపెనీలు కొన్ని అమౌంట్ ఇస్తాయి అనమాట. అలాగే పెద్ద షాపింగ్ మాల్కి వచ్చే బెనిఫిట్స్ కూడా మీకు చెప్తాను. ఒక పెద్ద కంపెనీలు అందరూ కూడా ఒక షాపింగ్ మాల్స్కి ఒక స్పెషల్ ప్యాక్ చేసి ఇస్తున్నాయి. మనకైనా 100 గ్రాముల బిస్కెట్ ప్యాకెట్ 10 రూపాయలకి ఇస్తున్నాయి. వాళ్ళకి 2 ప్యాకెట్లు ఒక ప్యాకెట్ ఫ్రీ అని 20 రూపాయలకే ఇస్తున్నారు. కస్టమర్లు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి 3 ప్యాకెట్లు ఫ్రీగా వస్తుంది కదా అని టక్ కొనుక్కెళ్తున్నారు. కానీ ఆలోచిస్తే మన దాని మీద 100 గ్రాములు ఉంటుంది, వాటికి వచ్చేసి 70 గ్రాములు ఉంటుంది. అక్కడ 30 గ్రాములు తగ్గించి 3 ప్యాకెట్ల మీద 10 గ్రాములు ఎక్స్ట్రా ఇస్తున్నారు. కానీ అది ఎవరిని మోసం చేసినట్టు కాదు, అది ఒక బిజినెస్ టెక్నిక్. అవన్నీ మనకి ఇవ్వమంటే ఎవరు ఎందుకు ఇవ్వరంటే మనం కొనేది చాలా తక్కువ, కేసులు 2 కేసులు కొంటారు. షాపింగ్ మాల్కి స్పెషల్గా పంపిస్తారనమాట. వాళ్ళు లారీలు కొంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తారు. అంతేకాకుండా మనకి 100 రూపాయలు ఇచ్చే ఐటము వాళ్ళకి 90 రూపీస్కే ఇస్తారు. 10 రూపీస్ తగ్గించి కూడా ఇస్తారనమాట. అలా 2 బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అందుకని అందరూ షాపింగ్ మాల్కి ప్రిఫర్ చేయండి. మాల్ని ఆన్లైన్లో పెట్టుకోవచ్చు. ఒక్కొక్కళ్ళం పెట్టుకోవాలంటే మనకి అయినా నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు 5 ఉంటే కనుక ఎవరో ఒకరికి నాలెడ్జ్ ఉండిద్ది, టైం స్పెండ్ చేయడం కుదిరిద్ది. మన ఆన్లైన్లో పెట్టేసి హోమ్ డెలివరీ సిస్టమ్ అలా పెట్టుకోవచ్చు. అట్లాగే మన షాప్ మొత్తాన్ని సీసీ కెమెరాస్తో మనం పెట్టుకుంటాం కాబట్టి మన స్టాక్ మిస్సింగ్ కూడా మనకి అంత భయంగా పడవసరం లేదనమాట. అన్నీ కరెక్ట్గా వచ్చేస్తాయి అనమాట. అలాగే ఇప్పుడు మనం ఎన్ని ఖర్చు పెట్టాలంటే ఒక షాప్కి ఒక 3 లక్షలు 4 లక్షలు అయితే 5 మీద అంటే ఒక 20 lakhs అవుద్ది. మనందరం ఆలోచిస్తాం ఇవన్నీ మనం పెడితే రిఫండ్ వస్తాయా రాదా అని. మనం ఇలాంటప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మన ఇంటికి 10 లక్షలు 20 లక్షలు ఒక్కొక్కరిని ఖర్చు పెడతాం, అనవసరంగా చాలా ఖర్చులు పెడతాం. అలా ఎప్పుడు మనం లెక్కేసుకోం అనమాట. వ్యాపారంలో పెడితేనే మనం లెక్కేసుకుంటాం మళ్ళీ మన బెనిఫిట్స్ మనకు వస్తాయా లేదని. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇంటికే ఖర్చు పెడుతున్నాం అనుకుని మనం పెట్టాలి. ఎందుకు పెట్టాలి అనే దాని గురించి మన పిల్లలు మన దగ్గరికి రావాలి. మన వ్యాపారం మన పిల్లలు చేయాలి. మన పిల్లలు ఎక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేయవసరం, ఏదే దేశాలు వెళ్ళి చేయవసరం, మన దేశంలోనే ఉండి మనం ఏంటో నిరూపించుకోవాలన్నమాట. అప్పుడే మన పిల్లలు మన దగ్గర ఉండి మన దేశానికి అభివృద్ధి మనకే ఉపయోగం. అలాగే ఇప్పుడు మన షాపింగ్ మాల్ మనం పెట్టాలంటే పెద్ద ఖర్చు ఏం కాదండి. మన ఉన్న షాపే కాబట్టి మన అందరికీ అనుభవం ఉంది కాబట్టి మనం ఏం చేయవసరం. లోపల ర్యాక్స్ తీసుకొచ్చి పెట్టేసుకుంటాం. రెడీమేడ్గా దొరికితే రెడీమేడ్ ర్యాక్స్ తెచ్చి పెట్టేసుకుంటాం. అలాగే మొత్తానికి పెయింటింగ్ వేసుకుంటాం. ఒకసారి ఒకే కలర్ సింగిల్ కలర్ 5 షాపులకి సింగిల్ కలర్ వేసేసుకుంటాం. బయట ఒకటే ఫ్లెక్స్ బోర్డు పెద్దది ఒకటి పెట్టేసుకుంటాం. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు మనం ఎప్పుడైతే షాపింగ్ మాల్ పెట్టామో మనం క్యాష్ పేమెంట్స్ మనం చేసుకోవాలి. అన్ని క్యాష్ పర్చేజ్ చేసుకోవడంలో ఒక 5% వరకు మనకు తగ్గిద్ది. ఆ బెనిఫిట్ మనం కస్టమర్కి అందిస్తే మన బిజినెస్ ఇంకా గ్రోత్ అయిపోద్ది అనమాట. మనం అందరం ఇన్నాళ్ళు చేసిన పని ఏంటంటే మనం ఒక 20,000 రూపాయలు స్టాక్ కొంటాము, రోజు 2,000 రూపాయలు జమ్ ఇచ్చుకుంటూ వెళ్ళాము. దానివల్ల ఏమవుతుందంటే ప్రతిరోజు ఒక 1 minute to 2 minutes వేస్ట్ అవుతుంది. అలా కాకుండా ఒకేసారి మన క్యాష్ పేమెంట్ కొంటే రోజు 2 minutes టైం మిగిలిద్ది. అట్లా ఎంతమంది పార్టీలు ఉంటారో అన్ని టైం అంతా మనకు సేవ్ అయిపోద్ది. ఇంకొక ముఖ్యమైన విషయం, మనం అలా జమలో ఎప్పుడైతే వేసుకుంటా వస్తామో ఎప్పుడో ఒక రోజు మనం మిస్ అవుతాం. జమ రాసేటప్పుడు కూడాల్సి వచ్చింది. 10,000 నుంచి 2,000 తీసేయాల్సింది, 2,000 కలిపి 12,000 అని వచ్చింది. కొంతమంది మనకి తిరిగి ఇవ్వచ్చు, కొంతమంది తిరిగి ఇవ్వచ్చు. అట్లా మనం ఎన్నో నష్టపోతున్నాం. ఇలాంటి నష్టపోకుండా క్యాష్ పర్చేజ్ చేయాలని కూడా ఒక మనవి. ఎన్ని చెప్పినంత వరకు బాగానే ఉంది, కానీ వీళ్ళందరినీ కలపటం ఎలా, దీని గురించి మీ అందరికీ ఇప్పుడు ఒక సందిగ్ధం వచ్చింది. దీనికి ఏంటంటే మీతో పాటు మీ పక్కన 4 షాపులో ఒకరోజు కూర్చోండి.
వాళ్ళు కూర్చొని వాళ్ళు ఎడ్యుకేట్ చేయండి. మనం షాపింగ్ మాల్ పెట్టడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటనే చెప్పండి. వాళ్ళు పడే ఖర్చు ఎంత చెప్పండి. అంతా కలిసి మాట్లాడుకొని ముందుకు వెళ్తాం వల్ల ఇన్ని రకాల ఉపయోగాలు ఉంటాయని చెప్పండి. దీనివల్ల మీ పిల్లలు మీ దగ్గరికి వస్తారు, మీరు కూడా పిల్లలు కూడా వ్యాపారం చేస్తారు. ఇది కన్నా సక్సెస్ అయితే మీ ఊళ్ళో ఇంకో పెద్ద షాపింగ్ మాల్ ఒకటి తీసుకొని దాంట్లో పెద్దది పెడదాం అనేది వాళ్ళకి నచ్చి చెప్పండి. కొంతమంది మొండిగా ఉంటారు, మేము వినము, మాకు ఇంత మటుకు చాలా అనే రకంగా ఉన్నప్పుడు మీరేం చెప్పండి, వాళ్ళ పిల్లలతోటి మాట్లాడండి. అప్పుడు వాళ్ళు అప్రోచ్ అవుతారు. అప్పుడు అందరు కలిసి కట్టుగా ఉండి చేయాలి. ఇప్పుడు దీనికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి అనే దాని గురించి మీరు అందరికీ ఆడిటర్లు ఉంటారండి. ఆ ఆడిటర్లో ఎవరు మంచివాళ్ళు మీరు మాట్లాడుకోండి. ఆ ఆడిటర్ దగ్గరికి వెళ్ళండి, మేము ఇలా కలిసి ఇలా పెడదాం అనుకుంటున్నాం, పార్ట్నర్షిప్ పరమా ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒకటి మాట్లాడుకోండి. పెట్టేసుకొని ఆడిటర్ దగ్గరికి వెళ్ళిపోయి మీరు కూర్చొని మాకు ఇది ప్రాసెస్ చెప్పండి, అన్నీ వాళ్ళు చేసి పెడతారనమాట. మనం ఆడిటర్ గారిని ఎందుకు పెట్టుకోవాలంటే, మనకి ఆడిటర్ గారు అందరూ సీఏ చదివి ఉన్నారు కాబట్టి మనందరికీ ఎన్నో సంవత్సరాల నుంచి మన విషయాలు అన్నీ కూడా తెలుసు అనమాట. వాళ్ళు ఏంటంటే మనకి తర్వాత ఏదైనా ఇతరత్ర సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు కూడా తీరుస్తారు. ఆ సమస్యలతో పాటు మనకి ఎన్నో బెనిఫిట్స్ వస్తాయి. ఇప్పుడు జీఎస్టీ రిటర్న్స్లో కానీ, ఇన్కమ్ ట్యాక్స్లో బెనిఫిట్స్ కానీ, అట్లాగే మన లోన్స్ ఎలా తీసుకోవాలని కానీ, సబ్సిడీ లోన్స్ ఎలా తీసుకోవాలని కానీ ఇవన్నీ గురించి మనకు వివరిస్తారు. మనం ఏం చేయాలంటే ఆడిటర్ గారికి మనం షాపింగ్ మాల్లోనే ఒక 5%, 10% మీ ఇష్టం ఒక ఇంతని బెనిఫిట్గా ఆయనకి ఇస్తే మనం అన్నీ ఆయన చూసుకుంటాడు. తర్వాత ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి బిజినెస్ అన్నాక, అన్నీ కూడా వాళ్ళే సాల్వ్ చేస్తారనమాట. అట్లాగే ఇప్పుడు ఈ వీడియో మొత్తం నచ్చి మీలో ఎవరైనా సరే ఇంట్రెస్ట్గా ఉంది మేము చేద్దాం అనుకునే వాళ్ళు కింద మీరేం చేస్తారంటే మీ పేరు, మీ ఊరి పేరు రాసి మీ మెయిల్ ఐడిని, మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసేయండి. ఆ ఊళ్ళో వేరే వాళ్ళు ఉంటారు కదా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మీరు కలిసి మాట్లాడుకోవచ్చు అనమాట. ఈ వీడియో చూసినాక మీకు ఇంకేదైనా డౌట్స్ కనుకుంటే ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ పంపించండి, మీకు క్లారిఫై చేస్తాము.